హాయ్, ఐఎమ్ స్వప్న. ఐఎమ్ ఏ న్యాచురల్ ఫర్టిలిటీ కోచ్. మీకు పీసీఓఎస్ ఉందా? ప్రెగ్నెన్సీ రావడానికి మందుల మీదే ఆధారపడుతున్నారా? ఇది మీ ఫెర్టిలిటీ జర్నీని ఇంకా కష్టతరం చేస్తుందేమో నేను ఎప్పుడైనా ఆలోచించారా? పీసీఓఎస్ వల్ల ఓవులేషన్ టైం ఇర్రెగ్యులర్ అవుతుంది, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి, ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. అంతేకాని ప్రెగ్నెన్సీ అసాధ్యం అన్న మాట కాదు. చాలామంది లేడీస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పీసీఓఎస్ ఉంది అనగానే అసలు రూట్ కాజ్ తెలుసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. మెడిసిన్స్ వాడిన రోజులు తగ్గినట్లే ఉంటుంది. ఎప్పుడైతే మెడిసిన్స్ స్టాప్ చేస్తారో మళ్ళీ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైనా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకుండా, రూట్ కాజ్ తెలుసుకోకుండా, మంచి ఫుడ్ తీసుకోకుండా, స్ట్రెస్ తగ్గించుకోకుండా, సైకిల్ ట్రాక్ చేసుకోకుండా, హార్మోన్స్ బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోకుండా ఎన్ని మెడిసిన్స్ వాడినా పీసీఓఎస్ ఎప్పటికీ తగ్గదు. సో నేను పీసీఓఎస్ ఉన్న చాలామంది మహిళలకి న్యాచురల్గా కన్సీవ్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ఫర్టిలిటీ జర్నీలో ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.